నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. జిల్లాలో రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈ యూనిట్ల ఉపాధి రంగాలకు రుణాలు మంజూరులో బ్యాంకులు మరింత చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ మరియు డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ రుణాల మంజూరులో సిబిల్ స్కోర్ను ఒక ప్రమాణంగా పరిగణించినప్పటికీ అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులు రుణాల కోసం తిరస్కరణకు గురి కాకుండా బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కిసాన్ క్రెడిట్ కార్డుల ఆధారంగా రైతులకు అందిస్తున్న రుణాల విషయంలో భూ యజమానులు రుణాలు పొందకపోతే అదే భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. ఇందుకు అవసరమైన అర్హుల జాబితాను సంబంధిత శాఖల ద్వారా బ్యాంకులకు అందజేస్తామని తెలిపారు. విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఆలస్యం చేయకుండా నిబంధనల మేరకు 7.50 లక్షల రూపాయల వరకు రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. అలాగే విదేశీ విద్య లేదా ఉన్నత విద్య కోసం అధిక మొత్తంలో రుణాలు అవసరమైన విద్యార్థులకు వారికి చెందిన ఆస్తులను తనఖాగా స్వీకరించి 50 లక్షల రూపాయల వరకు విద్యా రుణాలు మంజూరు చేసే అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. అవసరమైతే సంబంధిత ప్రభుత్వ అనుమతుల కోసం పై అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, అటువంటి బ్యాంకులు వెంటనే తమ పనితీరును మెరుగుపరుచుకుని లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. పశు సంవర్ధక రంగ అభివృద్ధికి బ్యాంకులు విస్తృతంగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా పశువుల పెంపకం చేపట్టే లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇప్పటికే ఉన్న పశువుల ఆధారంగా పదే రుణాలు పొందే పరిస్థితులకు అవకాశం కల్పించరాదన్నారు. కర్నూలు జిల్లా పాల ఉత్పత్తి, మాంసం ఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉందని, కోడి మాంసం ఉత్పత్తిలో కూడా అత్యుత్తమ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవటానికి బ్యాంకులు పశు సంవర్ధక రంగానికి మరింత మద్దతు అందించాలని కోరారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడితేనే తలసరి ఆదాయం పెరుగుతుందని, తద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల బ్యాంకులు అభివృద్ధి భాగస్వాములుగా వ్యవహరించి వ్యవసాయం, స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తదితర రంగాలకు విస్తృతంగా రుణాలు అందించాలని కోరారు. అలాగే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, టిడ్కో గృహాల రుణాలు తదితర ప్రభుత్వ పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు నిర్ణీత గడువులో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకర్లను కోరారు. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా బ్రహ్మశ్రీ బివి రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. ఈ మేరకు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాకాహార అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. నగరంలో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ర్యాలీని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో బ్రహ్మశ్రీ బివి రెడ్డితో పాటు ధ్యాన ప్రియులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాంసాహారం మానివేయండి, శాకాహారం పాటించండి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ప్రజల్లో ధ్యానంపై అవగాహన కల్పించేందుకు బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా బ్రహ్మశ్రీ బివి రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని, పిరమిడ్ ధ్యాన కేంద్రంతో తనకు చిన్నతనం నుంచి అనుబంధం ఉందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు. సుభాష్ పత్రి గారికి అన్ని రకాలుగా తోడు నీడగా బివి రెడ్డి గారు సహాయ సహకారం అందించేది వాస్తవం. ఇది ఎందుకంటే మేమంతా చిన్న వయసులో మేము బివి రెడ్డి సార్ని ఆ రోజులో చూసేవాళ్ళం. అక్కడ ధ్యానం చేయడానికి మార్నింగ్ వస్తే బివి రెడ్డి సార్ వస్తారంట అని చెప్పేవాళ్ళం కూడా. బాగా మాకు 15 ఏళ్ల వయసులో కూడా ఆ రోజు నుంచి నేను బివి రెడ్డి సార్ గారి పేరు కూడా నేను చూడడం జరిగింది. ముఖ్య ఉద్దేశం నేను ఈ పిరమిడ్ కావడానికి కూడా కారణం కూడా అన్న పరమేశ్వర రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ గోవిందరెడ్డి గారు ఉండేవాళ్ళు. మొట్టమొదటి వీళ్ళ బ్రదర్ అయినా వీళ్ళ తమ్ముడే నన్ను ఏళ్ళు పట్టుకొచ్చి ఈ పిరమిడ్ సెంటర్ లో వదలడం జరిగింది. కాబట్టి ఆ సంకల్పంలో భాగంగా ఈ రోజు నేను ఒక ఎంపీ స్థాయికి వచ్చానంటే నాకు చాలా స్థానం గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయికి వచ్చానంటే దాశామాసికి రాలేదు. నేను కేవలం దీని వెనక కఠోర పరిశ్రమ, కఠోర కృషి అంటే ధ్యానమే అని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పాను. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక రైతు కుటుంబంలో పుట్టి
ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి, ఎందుకంటే భూమి మీద రాజకీయ వ్యవస్థలో అతిపెద్ద సభ ఏదైనా ఉందంటే లోక్సభనే. అటువంటి సభకు అట్లా చట్టసభకు చేరుకుంటే ఎంతో సంకల్పం భగవంతుడు ఎంతో రాసినారా. అందులో భాగంగా దానికి 100% ధ్యానమని నేను భావిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. కర్నూలును సినీ రంగానికి నిలయంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కరణ్ అన్నారు. ఈ మేరకు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర సంగీతం నృత్య కళాశాల విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కరణ్, ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా, ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, టీజీవీ కళాక్షేత్రం కార్యవర్గ సభ్యులు యాగంటీశ్వరప్ప, శ్రీనివాసరెడ్డి, సంఘ ఆంజనేయులు, జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో విద్యార్థులు నేర్చుకున్న శ్లోకాలు పఠించడం అందరికీ ఆసక్తిని కలిగించింది. నిర్వాహకులు దేవిశ్రీ మల్లేశ్వరి కర్నూలు నగరంలోని నర్సింగరావుపేటలో సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేశామని, ఈ కళాశాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ రాష్ట్ర డైరెక్టర్ వాయుగండ్ల కౌశిక్, కరణ్, పత్తి ఓబులయ్య చిన్నారులను సత్కరించారు. అనంతరం విద్యార్థులు తాము నేర్చుకున్న నృత్యాన్ని ఆకర్షణగా ప్రదర్శించారు. ఈరోజు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. మా పాప కూడా దేవి మేడం గారి దగ్గరే కూచిపూడి అండ్ సంగీతం 2 నేర్చుకుంటున్నారు. చాలా గొప్పగా, యాక్చువల్గా కళ అంటే ఈ రోజుల్లో అది సేవ కిందకే అండి కన్సిడర్ అయ్యేది. సో చాలా బాగా నేర్పిస్తున్నారు. మా పాప కూడా బాగా డిసిప్లిన్డ్గా అయింది. ఒకప్పుడు అల్లరి అంత ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఈ సంగీతము ఇవన్నీ నేర్చుకునేటప్పటికి కొంచెం బాగా డిసిప్లిన్డ్గా చూస్తున్నారు కదా, లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇది. మీరు చూడాల్సింది అదండి, కళ మనం ఎంత ప్రోత్సహించుకుంటే మన పిల్లలు కూడా అంత డిసిప్లిన్గా పెరుగుతారు. సో తద్వారా మంచి సొసైటీ అనేది ఫామ్ అవుతుంది, దానివల్ల మంచి దేశం అవుతుందండి మనది. టీజీ వెంకటేష్ గారు వ్యవస్థాపక చైర్మన్గా ఉంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ తీసుకురావాలని కోరుకున్నాము. అది కూడా మన కర్నూలులో చలనచిత్ర రాజధానిగా కర్నూలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేసాము. ఈ సంకల్పం బాగా జరిగితే ఇక్కడ కర్నూలు ప్రజలకు కానీ, రాయలసీమ ప్రజలకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ చాలా మంచి జరుగుతుంది. ఎస్పెషలీ సంగీతం అంటే, నృత్యం అంటే చాలా గొప్పవండి అవి. మీకు ఒక విషయం చెప్పాలి, ఎస్పీబీ గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, చిత్రమ్మ గారు కానీ, ఇంకా సింగర్స్ కానీ ఎవరికైనా కానీ చిన్న ట్యూన్ చెప్పగానే 50,000 పాటలు పాడి ఉంటారు వాళ్ళు. వెంటనే లిరిక్తో సహా పాడతారు వాళ్ళు. అంటే అంత మెమరీ పవర్ ఉంటుంది. సంగీతం అనేది మీరు చదువులు కాదు, ఫస్ట్ సంగీతం నేర్చుకుంటే పిల్లలు చాలా పొజిషన్కి వెళ్ళిపోతారు. సంగీతంలో మెమొరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈరోజు 70-75 మన జేసుదాస్ గారి నాతో 3 పాటలు పాడాను. నేను డైరెక్టర్గా చాలా సినిమాలు చేశానండి. ఆ సినిమాలో ఆయనకు ఒక చిన్న బిట్టే అందిస్తే మొత్తం పాట పాడతారు. ఎలాగ పాడతారంటే ఆయన మెమొరీ అలా ఉంటుంది. అలాగే బాడీలో వైబ్రేషన్ రావాలన్నా చేయాలన్నా కూడా కళ్ళు మూసుకోగానే నృత్యం అనేది ఆ సంగీతానికి తగ్గట్టు కాళ్ళు చేతులు బాడీ అంతా ఊగుతుందండి. ఈ 2 అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మా సినిమా ఇండస్ట్రీకి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటూ పోతే తప్పకుండా ఫ్యూచర్లో మన పిల్లలు మంచి సంగీతంలో కానీ నృత్యంలో కానీ రాణిస్తారని అనుకుంటున్నాను. నేను నమ్మలేకపోతున్నానండి, ఇంతమంది పిల్లలు మన సాంప్రదాయ నృత్యం నేర్చుకొని ఇంత చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ని ఇంత బాగా ఉపయోగించుకుంటున్నారంటే ఈ నమ్మకమే కలగడంలా చాలా చాలా సంతోషం. ముఖ్యంగా తల్లులు ఇంత చక్కగా మీ పిల్లల గురించి శ్రద్ధ తీసుకొని ఈ మన వెంకటేశ్వర సంగీత నృత్య కళానిలయం వేసవి క్యాంపుకి తీసుకురావడం అనేది నిజంగా కర్నూలుకి అదృష్టం అనుకుంటున్నా. పిల్లలు వేరే ఫోన్లు చూసి టైం వేస్ట్ చేయకుండా ఇంత చక్కగా మీరు ఈ పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్ వినియోగించేలాగే చేస్తున్నారంటే చాలా సంతోషం. అలాగే తల్లులకి నా రిక్వెస్ట్, మీ పిల్లల్లో ఉండే టాలెంట్ని మీకు ఐడియా ఉంటే గమనించండి, లేదంటే మాస్టర్స్ దగ్గర తీసుకెళ్ళి ఆ పిల్లల్లో ఏ టాలెంట్ ఉంది,
ఆ ఫిజిక్కి తగ్గట్టు, ఆ ఏజ్కి తగ్గట్టు మీరు తెలుసుకొని దాని మీదగిన వర్కౌట్ చేస్తే వండర్స్ చేయొచ్చు. ప్రతి కుటుంబంలో ఒక మంచి మాస్టర్ తయారవుతారు. అలాగా మీ అందరూ ప్రయత్నించాలని, ఇలాగే ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ని వినియోగించుకుంటూ పిల్లల్లో కూడా శారీరకంగా మానసికంగా డెవలప్ అయ్యేలాగా చేసుకుంటారని టీజీ కళాక్షేత్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జిల్లాలో పరిశ్రమల స్థాపన వేగవంతం అయ్యేలా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సిరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని కలెక్టర్ యొక్క సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి 40 MOUలు చేసుకోవటం జరిగిందని, ఇందులో 35 పరిశ్రమలకు సంబంధించి భూమి సందర్శన పూర్తయిందన్నారు. 11 పరిశ్రమలకు శంకుస్థాపనలు జరిగాయని, మిగిలిన వాటికి కూడా శంకుస్థాపనలు అయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదోని ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్ లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి 11, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుండి 1 పెండింగ్లో ఉన్నాయని, వీటికి గడువు లోపల అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఎల్డీఎంను ఆదేశించారు. అదేవిధంగా PMEGP కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారి ఎల్డీఎంలను ఆదేశించారు. MSMEలకు సంబంధించి అవగాహన కల్పించి ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని కలెక్టర్ పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు. ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కింద 6 క్లైమ్లకు 80.45 లక్షల రూపాయలు మంజూరుకు కమిటీ ఆమోదం తెలిపిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గైనకాలజీ విభాగంలో డాక్టర్ సావిత్రి అందించిన వైద్య సేవలు అభినందనీయమని మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన డాక్టర్ సావిత్రి పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ సర్వజన వైద్యశాల గైనకాలజీ విభాగం HOD డాక్టర్ సావిత్రి పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, సుశీల నేత్రాలయం అధినేత డాక్టర్ సావిత్రి భర్త డాక్టర్ సుధాకర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని డాక్టర్ సావిత్రికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గైనకాలజీ విభాగాధిపతిగా డాక్టర్ సావిత్రి అందించిన సేవలు అభినందనీయమని తెలిపారు. ఆమె పదవీ విరమణ అనంతరం జీవితం ఆమె వైద్య సేవల ద్వారా ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు. అనంతరం సన్మాన గ్రహీత డాక్టర్ సావిత్రి మాట్లాడుతూ తనకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. వైద్య వృత్తి తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. సార్ డాక్టర్ సుధాకర్ సార్, మేడం కూడా మా గురువే డాక్టర్ సావిత్రి గారు. వీరి ఈ రిటైర్మెంట్ వేడుకకు వచ్చినందుకు ఇది ఒక మెమరబుల్ డేగా నాకు మిగిలిపోతున్న జీవితంలో చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ప్రథమంగా వీరు మా ఫ్యామిలీ డాక్టర్. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఐ ప్రాబ్లం ఏది వచ్చినా కూడా సార్ ప్రేమగా మాకు సేవలు అందించారు. కానీ ఎప్పుడు కూడా ఫీజు తీసుకోలేదు సార్. మేము ఎన్నిసార్లు ఆఫర్ చేసినా తీసుకోలేదు. దానికి ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మా అందరి కంటి చూపును మీరు కాపాడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు గైనకాలజిస్ట్గా నేను చాలా సందర్భంలో మేడంతో కలిసి పనిచేయాలని ప్రయత్నం చేశాను, కానీ ఎప్పుడు కుదరలేదు. బట్ మై వైఫ్ డాక్టర్ వసుంధర, వారిద్దరు కలిసి ఒకే వార్డులో పనిచేశారు. ఇద్దరు ఒకే వార్డులో విద్యార్థులుగా పనిచేశారు. సో వారికి కూడా ఇది ఒక మంచి అకేషన్ అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మేడం, మీరు ఇప్పుడు స్టేజ్ 5 ఆఫ్ యువర్ లైఫ్లోకి వెళ్ళారు. మాస్లోస్ సైకాలజీ థియరీలో 5 స్టేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటాయి. ఒకటి బేసిక్ నీడ్స్, తర్వాత సేఫ్టీ, అంటే మనిషి సేఫ్టీ గురించి ఆలోచిస్తాడు సెకండ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో. అట్లాగే స్టేజ్ 5లోకి వస్తే సెల్ఫ్ యాక్చువలైజేషన్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే జీవితం అంటే ఏంటి, మనం ఒక మనిషిగా ఒక
ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం, మనం ఏం చేయాలి అని ఈ 5th స్టేజ్లో మీకు వచ్చినందుకు నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మేడం. మీకు ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలంటే, మీరు ఒక 3 దశాబ్దాల పాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా నామమాత్రం శాలరీ తీసుకుంటూ ప్రజలకు సేవ చేసినందుకు ప్రజలందరి తరఫున మీకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉన్న, సామాజికంగా ఎంతో మంచి స్థాయిలో ఉన్న మీరు చాలా ఓపికగా ఈ గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్ అవుతున్నందుకు మీకు మరీ శుభాకాంక్షలు, మరి ధన్యవాదాలు మేడం. ఈరోజు నేను రిటైర్ అవుతున్నాను సూపర్ యాన్యుయేషన్తో. ప్రొఫెసర్ హెచ్ఓడిగా గైనకాలజీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలులో వర్క్ చేసినాను. నేను నా సర్వీసు గవర్నమెంట్ సర్వీసు 35 years. నా సర్వీసు నేను ముందు పిహెచ్సిలో స్టార్ట్ చేసి తర్వాత టెర్షియరీ కేర్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ వరకు నా సర్వీసెస్ ఎక్స్టెండ్ అయినాయి. నాకు ఈ గవర్నమెంట్ సర్వీస్ వల్ల నాకు చాలా మందికి సర్వీస్ చేసే అవకాశం దొరికింది అనే నేను భావిస్తున్నాను. చాలా మంది పీజీస్ని, అండర్ గ్రాడ్యుయేట్స్ని, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని అందరినీ ట్రైనింగ్ చేసే అవకాశం నాకు దొరికింది. దానివల్ల నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ చాలా బాగుండింది. అది నా ప్రొఫెషనే నాకు సర్వీస్ లాగా అనిపించింది. అలా నాకు 35 years జరిగిపోయింది. నేను అదే కాకుండా ప్రైవేట్ సెక్టర్లో కూడా నేను సుశీల నేత్రాలయ మెటర్నిటీ హాస్పిటల్ స్టార్ట్ చేసినాము మా హస్బెండ్తో పాటు, డాక్టర్ సుధాకర్ రావు గారితో. సో దానివల్ల కూడా మేము ఫ్రీ క్యాంప్స్ చేయడం కానీ, ఫ్రీ సర్జరీస్ చేయడానికి కానీ కూడా నాకు అవకాశం దొరికింది. అలా నేను గవర్నమెంట్ సెక్టర్లో కూడా, ప్రైవేట్ సెక్టర్లో, 2 సెక్టర్లో కూడా నాకు సర్వీస్ చేయడానికి, ప్రాక్టీస్ చేయడానికి, నా సబ్జెక్ట్ని పెంచుకోవడానికి నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు నేను రిటైర్ అవుతున్నా. ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలను త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు సంబంధించి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డాక్టర్ ఏ సిరి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బాధిత కుటుంబాలకు పెన్షన్ నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార కుటుంబ బాధితులకు విడుదలైన నిధులకు సంబంధించిన సిఎఫ్ఎంఎస్ ఐడీల సృష్టిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికే కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన వారికి కూడా త్వరితగతిన ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ భూముల కేటాయింపుకు సంబంధించి ప్రభుత్వ భూములను గుర్తించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలో సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గృహ స్థలాల కేటాయింపులో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి కూడా అధికారులు కృషి చేస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. సంప్రదాయ గృహ స్థలాల కేటాయింపుకు బదులుగా అవసరమైన అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సాధ్యమైనంత త్వరగా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టాయిలెట్ల మరమ్మతులు చేపట్టడం జరిగిందని అన్నారు. 10 నుంచి 15 రోజుల్లో సంబంధిత పనులు పూర్తి కానున్నాయని అన్నారు. హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు, మెష్లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కూడా విస్తృతంగా చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి నెల చివరి రోజున సివిల్ రైట్స్ డే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సంబంధిత కార్యక్రమానికి డివిఎంసి సభ్యులను ఆహ్వానించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్వహించిన సివిల్ రైట్స్ డే కార్యక్రమం యొక్క ఫోటోలను తనకు పంపాలని కలెక్టర్ తెలిపారు. ఎస్సీ ఎస్టీ గ్రీవెన్స్ నిర్వహణకు సంబంధించి వచ్చే సోమవారం నుండి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. నగరంలోని వన్ టౌన్లో ఉన్న చిన్నమ్మ వారిశాలలో ప్రతి నెల పున్నమి రోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి శేషగిరి శెట్టి తెలిపారు. ఈ మేరకు నగరంలోని చిన్నమ్మ వారిశాలలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని వన్ టౌన్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో పున్నమిని పురస్కరించుకుని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం కొనసాగించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శేషగిరి శెట్టి, రవికుమార్, వాయుగండ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వ్రతంలో నగరంలోని ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజ హితానికి పాటుపడాలని సూచించారు. సత్యనారాయణ వ్రతం జరుగుతుంది చిన్నమ్మవారిలో. ప్రతి నెల పుణ్యానికి ఈ కార్యక్రమం ఉంటుంది. దయచేసి కర్నూలు వైశ్య సోదరులంతా, ఇది కేవలం వైశ్యులకు మాత్రమే కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఒక చోట సత్యనారాయణ వ్రతం చేసుకోవాలనే సంకల్పంతో సామూహికంగా చిన్నమ్మవారిలో ప్రతి పుణ్యానికి సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. దీనికి గాను ఒక నెల కూర్చునే వాళ్లకు 216 రూపాయలు, సంవత్సరం కూర్చునే వాళ్లకు 2500 రూపాయలు, నెలకొక్కసారి 216 రూపాయలు, 12 నెలలు కూర్చోవాలంటే 2500 రూపాయలు మాత్రమే. అది కాక వెండి విగ్రహాలు మనము సత్యనారాయణ స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు కొత్తవి చేపించాము. దాదాపుగా 70 నుంచి 80 సెట్ల వరకు కొత్తవి తెప్పించాము. ఆ సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు కూడా కింద వెండి గిన్నె, వెండి ప్లేటు, వెండి సత్యనారాయణ వ్రతం విగ్రహము, లక్ష్మీ సత్యనారాయణ వ్రతం విగ్రహము అన్ని వెండితోనే చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇదంతా ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమాన్ని ఆర్యవైశ్యులు మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకంటే అమ్మవారిశాల, చిన్నమ్మవారిశాల ఆర్యవైశ్య సంఘం నిర్వహిస్తుంది కాబట్టి ఇది ఇంకా ప్రజలలోకి తీసుకొని పోతాము. ఇది మున్ముందు ఇంకా భారీగా మంచిగా చేయాలని మా కమిటీ సభ్యుల నిర్ణయము. ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము. అలాగే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో కుంకుమార్చన, అమ్మవారికి 108 ప్రదక్షిణలు ఈ కార్యక్రమం కూడా నిర్వహించినాము. దిగ్విజయంగా జరిగినది. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయిన తర్వాత వచ్చిన భక్తులకు, పాల్గొన్న భక్తులకు భోజన వసతి ఏర్పాటు చేసినాము. అలాగే సత్యనారాయణ స్వామి విగ్రహము, మహాలక్ష్మీదేవి విగ్రహము ఇచ్చిన దాతలకు సంవత్సరం పాటు ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనే అవకాశం కమిటీ వారు నిర్ణయించినారు. ఈరోజు కర్నూలు చిన్నమ్మవారి నందు సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. ఇది ప్రతి నెలా ఉంటాయి. కర్నూలు ప్రజలందరూ ఈ అవకాశాన్ని దయచేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇది దేవస్థానానికి, మా టెంపుల్కి ఆదాయం పద్ధతులు కాకుండా, లాభాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి పూజ అనంతరము భోజనం కూడా ఉంటుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన వేసవి ఉష శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉషు వేసవి ఉచిత శిక్షణ శిబిరం ముగింపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ వేసవి శిక్షణ శిబిరాలు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాలో 80 క్యాంపుల దాకా నిర్వహించారని తెలిపారు. ఈ 30 రోజుల పాటు అన్ని క్రీడాకారులు పాల్గొన్నారు అని వివరించారు. త్వరలో సబ్ జూనియర్, జూనియర్స్, సీనియర్స్ పోటీలలో పాల్గొంటారని, ఉషు క్రీడల్లో చిన్నారులు దాదాపుగా 40 మంది దాకా పాల్గొన్నారని, ఉషు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మరక్షణకు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం క్రీడాకారులకు బిస్కెట్లను, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు బిజనపల్లి సందీప్ గుప్తా వేసవి శిక్షణ శిబిరాల్లో క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
కాబట్టి ఈ 30 డేస్లో మీరు ఏం నేర్చుకున్నారో అదే నెక్స్ట్ జరిగేటువంటి డేస్లో కూడా మీరు కంటిన్యూ చేయాలా. ఈ శిక్షణా శిబిరాల ద్వారా మీకు ఏమిరా అంటే ఈ 30 డేస్ మీ యొక్క సెలవులు వృధా కాకుండా 30 రోజుల పాటు ఇటువంటి శిక్షణా శిబిరాల్లో పాల్గొని ఈ శిక్షణా శిబిరాలు మీకు తొలిమెట్టుగా భావించి కంటిన్యూ చేస్తే గాన మీరు మంచి క్రీడాకారులుగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఈసారి దాదాపుగా 80 క్యాంపులను మన కర్నూలు నగరం నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయం, అభినందనలు. కాబట్టి మీరందరూ రానున్న రోజుల్లో కూడా ఇదే రకంగా కంటిన్యూ చేస్తూ మంచి క్రీడాకారులుగా రాణించి మీరు శిక్షణ ఇచ్చినటువంటి శ్రీనివాసులు గారిని, అదేవిధంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మీ ప్రాంతానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ, మెయిన్గా ఉషు ఈ సమ్మర్ కోచింగ్ క్యాంపులో 40 మంది చిన్నారులు పాల్గొన్నారు. మరి మీకు ఇప్పుడు బేసిక్ అనుకోండి, మనకి రాబోయే సబ్ జూనియరు, జూనియరు, సీనియరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే విద్యార్థులు మీకు ఇది బేసిక్ మూమెంట్స్. ఈ నెల రోజులు మీరు నేర్చుకున్నందుకు మీరు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈవెంట్స్ నేర్చుకున్నారు, కిక్స్, బ్లాక్స్, పంచెస్, కటాసెస్ నేర్చుకున్నారు. మళ్ళీ ఇంతటితో ఆగకుండా మన ఈ ట్రైనింగ్ క్యాంపుని ఉషుని కంటిన్యూ చేయాలని కోరుచున్నాను. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడం అభినందనీయమని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన బాస్కెట్బాల్ వేసవి క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బాస్కెట్బాల్ వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, టీడీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను క్రీడలలో సాధన చేయటం ద్వారా సద్వినియోగం చేసుకోవటం అభినందనీయమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యేక సంబంధించి క్రీడా కోటాను పెంచిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో సాధన చేసిన క్రీడలను నిరంతరం కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. 1వ తారీఖు నుంచి మొదలైన సమ్మర్ క్యాంపు ఈ రోజుతో ముగుస్తుంది. పిల్లలు ఈ సమ్మర్ క్యాంపుని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారని, కోచ్లు కూడా వాళ్ళకి సంబంధించిన సహకారము వాళ్ళ బెస్ట్ ఇచ్చి పిల్లలను ఒక మంచిగా తీర్చిదిద్దుతున్నారు. మరియు ఈ సమ్మర్ క్యాంప్ తర్వాత కూడా స్టూడెంట్స్ కంటిన్యూగా వాళ్ళ ప్రాక్టీస్ని కంటిన్యూ చేస్తున్నారు. అది కూడా కాకుండా ఇంకా ఎవరైనా ఇంట్రెస్టెడ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఈ సమ్మర్ క్యాంపుకు యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు ఈ సీనియర్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ కూడా చాలామంది ఇక్కడ వాళ్ళ సర్వీసు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్గా వచ్చేసి ఈ సమ్మర్ క్యాంప్స్కి మా కర్నూలు డిస్టిక్ తరఫున స్పోర్ట్స్కి వెన్నెముక భూపతి సారు మంచిగా చాలా డిఫరెంట్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని కొరకు సార్ని నిజంగా ఈ విషయంలో అభినందనలు తెలియజేయాలి. దాంతోపాటు ఇలాంటి సమ్మర్ క్యాంప్స్ చాలామంది స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటూ కోరుకుంటున్నాను. మనకు సమ్మర్ కోచింగ్ క్యాంపులో భాగంగా ఈరోజు క్యాంపు ముగింపు కార్యక్రమం జరిగింది బాస్కెట్బాల్ ఎరీనాలో. మనకు ఇలాంటి కార్యక్రమాలు జరగడం వలన పిల్లలు, క్రీడాకారులు బాగా ఉత్సాహంగా పాల్గొనడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి క్యాంపులు చేయడం వలన వారికి మంచి స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. అందరికీ ఒకరికొకరు పరిచయం కావడము, క్రీడాకారుల్లో ఉన్న ఐకమత్యము, ఈ విధంగా స్కిల్స్ డెవలప్మెంట్ అవుతాయి. ఇప్పుడు మన కర్నూలు జిల్లాకి మన మినిస్టర్ భరత్ సార్ గారు జిల్లా స్పోర్ట్స్కు బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇదే విధంగా మనకు సింథటిక్ కోర్టులు, పికిల్ బాల్ కోర్టులు, వాలీబాల్ కోర్టులు కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు వెచ్చించి తన సొంత నిధులతో మనకు కర్నూలు స్టేడియంని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అదేవిధంగా టీజీ సార్ అయితేనేమి, అదేవిధంగా ఇప్పుడు మనకు
ఈ బాస్కెట్బాల్ టీంలకు వెళ్ళేందుకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఖర్చులకు కానీ ఏ విధంగా అయినా మన గౌతమ్ రెడ్డి గారు కూడా మంచి బాగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ అన్న కూడా మంచి వాలీబాల్ పేరు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలకు అందరి యొక్క సహాయ సహకారాలు మన జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ సార్ గారు అయితేనేమి, మనకు ఈ కార్యక్రమాలకు అందరికీ మంచిగా డెవలప్మెంట్ అవుతున్నాయి. స్పోర్ట్స్ కర్నూలు జిల్లాలో మొత్తం 8 క్యాంపులు ఇవ్వడం జరిగింది. ఈ క్యాంపులు అందరూ బాగా సద్వినియోగపరుచుకున్నారు. ఇంకా మునుముందు కూడా అలాగే వాళ్ళు కంటిన్యూ చేసి మన జిల్లాకు అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటే శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని సర్వేపల్లి విద్యానిలయం డైరెక్టర్ దీక్షిత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన వేసవి తైక్వాండో క్రీడా శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన తైక్వాండో వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సర్వేపల్లి విద్యా నిలయం డైరెక్టర్ దీక్షిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు మెడల్స్ను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి దీక్షిత్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవులను క్రీడలలో సాధన చేయటం ద్వారా సద్వినియోగం చేసుకోవటం అభినందనీయం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేకతకు సంబంధించి క్రీడా కోటాను పెంచిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో సాధన చేసిన క్రీడలను నిరంతరం కొనసాగించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమ్మర్ క్యాంపుని యూటిలైజ్ చేసుకున్నారు. టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ అనేది స్టడీస్తో పాటు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైతే మీరు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారో, ఎప్పుడైతే స్వెట్ బయటకు వస్తుందో అప్పుడు మీ మైండ్ షార్ప్ అవుతుంది. అంతవరకు షార్ప్ కాదు. మీరు చూడండి, మీరు ఇప్పుడు ఈ సమ్మర్ క్యాంప్లో తైక్వాండోకి వచ్చారా? వచ్చిన తర్వాత ఇంటికి పోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఎంత యాక్టివ్గా ఉంటారు. అదే ఏ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మీరు ఒకసారి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి చూడండి, అప్పుడు ఎలా ఉంటారో గమనించండి. సో ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్ అండ్ ఫర్ యువర్ ఫ్యూచర్ గోల్స్. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.